నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీలో చిన్న డైరెక్టర్లు మంచి సక్సెస్లు సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్స్ రావడం అరుదు. రాజావారు, రాణి గారుతో కిరణ్ అబ్బవరంకు మంచి డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రవికిరణ్ కోలా త్వరలో విజయ్ దేవరకొండతో జట్టు కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. పూర్తి వివరాలు రౌడీ హీరో బర్త్డే మే 9న అనౌన్స్మెంట్ రాబోతోంది. రవికిరణ్ కోలా మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ కాదు, పల్లెటూరు నేపథ్యంలో ఒక చిన్న ప్రేమ కథను వినోదాత్మకంగా చెప్పాడు. కమర్షియల్ ఫలితం పక్కన పెడితే తనలో టెక్నీషియన్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇప్పుడు రవికిరణ్ కోలాకు పలు సవాళ్లున్నాయి. మొదటిది విజయ్ దేవరకొండను విజయాల ట్రాక్ ఎక్కించడం. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రౌడీ హీరోకి ది ఫ్యామిలీ స్టార్ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ఖుషీ వసూళ్లు ఓకే, కానీ కంటెంట్కి పూర్తి స్థాయి మెప్పులు దక్కలేదు. ఇక లైగర్ సంగతి సరే, ఇప్పటికీ పూరి జగన్నాథ్ దానివల్ల జరిగిన డ్యామేజ్ని సరి చేసుకుంటూనే ఉన్నాడు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్టు పడలేదు. ముందు ఆ బాధ్యత గౌతమ్ తిన్ననూరి మీద ఉంది, కానీ ఇప్పుడు రవికిరణ్ కోలా కూడా పంచుకోవాలి. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మామూలు యువకుడు వ్యవస్థని శాసించే స్థాయికి ఎలా చేరుకున్నాడనే పాయింట్ మీద రవికిరణ్ కొత్త తరహా ట్రీట్మెంట్ రాసుకున్నాడట. లైన్ వినడానికి మామూలుగా అనిపించిన ఊహకందని మలుపులతో విభిన్న ప్రయత్నం అనే లీక్ అయితే వస్తోంది. రవికిరణ్ ముందున్న ఇంకో ఛాలెంజ్ దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఇది సరిగ్గా చేయగలిగితే మంచి భవిష్యత్తు పక్కా. అనిల్ రావుపూడి, వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ తరహా గ్యారంటీ కెరీర్ దక్కుతుంది. సో వీలైనంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇతర దర్శకుల మాదిరి పొరపాట్లకు తావివ్వకపోతే చాలు. సెటిల్ అయిపోతానడంలో ఎలాంటి సందేహమూ లేదు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.